హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంట్లో సండేకి బిర్యానీ చేశానండి. 1 కేజీ రైస్ అండి, 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి మ్యారినేట్ చేశానండి. మ్యారినేషన్కి వచ్చేసి అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టానండి. కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కడిపత్త, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టి అది కూడా అందులో కలిపాను. సో వేయించిన ఉల్లిగడ్డలు కూడా అందులో వేసానండి. కొంచెం నూనె, ఆయిల్ అవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ బగారా కోసం అనేసి మనం కొంచెం నెయ్యి తీసుకొని గిన్నెలో టూ గ్లాసెస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసానండి. అందులో ఫస్ట్ మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను. అందులోనే బగారా పత్తా, కొంచెం నెయ్యి అవన్నీ పుదీనా, కొత్తిమీర అన్నీ వేసాను. అది అందులో బాగా బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ అందులో వేసి బాగా ఉడికించానండి. సైమల్టేనియస్గా మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా స్టవ్ పైన పెట్టి మ్యాక్సిమం నేను ఉడికించేస్తానండి. పచ్చిగా ఉండకుండా ఉడికించేస్తాను ముక్కలు అవన్నీ. సో అదంతా అయిపోయాక రైస్ వచ్చి ఒక 70-75% ఉడికాక అది తీసి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉడికించానని చెప్పాను కదండి. దానిపైన ఒక లేయర్ లాగా వేసేసుకున్నాను. దానిపైన వేయించిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నిమ్మరసం అంతా పిండుకొని మంచిగా దమ్ పెట్టేశానండి. ఆ వీడియో క్లిప్ చూడొచ్చు మీరు. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఒక 20 మినిట్స్ అట్లా స్లో ఫ్లేమ్ పైన పెట్టేసి ఉడికించుకున్నానండి. సూపర్గా వచ్చిందండి. రైస్ అయితే పుల్లలుగా చాలా నీట్గా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పీస్ అయితే చాలా చక్కగా మెల్ట్ అయిపోయి జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి. మీరు చూడొచ్చు ఇందులో వీడియోలో కూడా. సో ఈరోజు అయితే చికెన్ బిర్యానీ ఇలా అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సో నిమ్మకాయలు, ఉల్లిగడ్డలతో అయితే మంచిగా గార్నిష్ చేసుకున్నాను. దాంట్లో పెరుగు అయితే కూడా పక్క పెట్టుకున్నాను. కొంచెం చికెన్ తీసి గ్రేవీ కోసం అని చేశానండి. బట్ అల్టిమేట్గా అయితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఈరోజు సండే అయితే స్పెషల్గా అయిపోయిందంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నందుకు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇంట్లో ఇవాళ స్పెషల్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.